2 రోజులు కూడా ధర్నా కోసం మేము దరఖాస్తు చేయడం జరిగింది. ఎస్పీ గారిని విజ్ఞప్తి చేశాం, అనుమతి ఇస్తామన్నారు. తీర చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. నిరాకరిస్తూ ఒక లెటర్ కూడా ఇచ్చారు. దాంట్లో విషయాలు ఒక 3-4 విషయాలు చెప్పారు. దాంట్లో ఒకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అనేది. లా అండ్ ఆర్డర్ సమస్య సమావేశం అక్కడ పెడితే గిరిజనుల తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఇది హైలైట్ అయిద్దని ఆగమేఘల మీద కాంగ్రెసు 2 ఎమ్మెల్యేలు ఎంపీ 3:30కు సమావేశం ఏర్పాటు చేసి మైబాద్కి ఎలా వస్తారు కేటీఆర్, వస్తే నేను రాళ్లతోటి కొడతాం, మేము ఎలా వస్తావో చూస్తామని చెప్పని చట్టాన్ని అతిక్రమించి చట్ట విరుద్ధంగా ప్రజాప్రతినిధులు అయి ఉండి అధికారంలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని హెచ్చరించిన విధానం ఎంత అప్రజాస్వామికమో చూడండి. మీరు గతంలో గిరిజనుల భూములు తీసుకోలేదా? ఎస్, మేము తీసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్కి, మెడికల్ కళాశాలకు తీసుకున్నాం. అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అయినా కూడా గిరిజనులకి ఎకరానికి ప్రభుత్వ భూములు అయినా కూడా మేము ఎకరానికి 18 లక్షలు చొప్పున 23 లక్షల రూపాయలు ఎకరానికి కట్టించి వాళ్ళని మెప్పించి ఒప్పించి ప్రజాహితం మైబాద్ గిరిజనుల కళలని ఆడ తీర్చడం కోసం వైభవపేతంగా మైబాద్ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం జిల్లా ఇవ్వడమే కాకుండా అలాంటి గిరిజన బిడ్డలు అలాంటి వెనుకబడిన ప్రాంతానికి మెడికల్ కళాశాల అందించి కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ నిర్మించి ఇచ్చారు. నువ్వు దేనికోసం తీసుకున్న భూములు రేవంత్ రెడ్డి? నీ సొంత నియోజకవర్గంలో ఇవాళ ప్రైవేటు కంపెనీలకి, నీ బంధువర్గానికి పచ్చగా పండుతున్న పంట భూములని ఇవాళ అడ్డికి పావుషేరు గుంజుకొని బెదిరించి అదిరించి 8 నెలల నుంచి వాళ్ళని హింస పెట్టి భయాందోళనకు గురి చేసి గుంజుకుంటున్నావు. దీనికి దాని పోలిక ఉందా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, పోల్చుకోవడానికి కూడా. ఏ రకంగా పోలిక ఉంది? మైబాద్ గిరిజనుల భూములు తీసుకునేది ఏంది? నీ యొక్క లక్షలలో తీసుకునే భూములకు సంబంధించేది. ఇక్కడ జరుగుతున్న కుట్ర కూడా తెలంగాణ ప్రజలందరికీ అర్థం కావాలి. 14,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికైనా సరిపోను భూమిని గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్వైర్ చేసింది, మౌలిక వసతులను సమకూర్చింది. విషతుల్యం కాకుండా ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని నిబంధనలకు అనుగుణంగా ఫార్మా కంపెనీల కోసం కేటాయించారు. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? 20 జిల్లాల్లో ఫార్మా కంపెనీలు పెడతాం, మీ రైతుల భూములు తీసుకుంటాం, ఈ 14,000 ఎకరాలు 4th సిటీ కడతాం, మేము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, ప్రైవేట్గా ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు వేసి అమ్ముతాం. ఉన్న సిటీని కూల్చుకుంటా హైదరాబాద్ మూసిపేట ఈయన 4th సిటీ కడతాడట. ఫార్మా కంపెనీ కోసం కేటాయించిన భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడట. ఇది న్యాయమా? ఇది ధర్మమా? పంట పొలాన్ని గుంజుకొని ఫార్మా కంపెనీలు పల్లెల్లోకి తీసుకెళ్లడం అనేది మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి, లభిస్తాయని అన్నారు. మీరు చూశారు కదా, ఇదే తెలంగాణ భవన్ కూడా ఆ గిరిజన బీడలు వచ్చి మాట్లాడింది కదా. ఎవరన్నా ఫార్మా కంపెనీలో పనిచేసే స్థాయి ఆ భూ యజమానులకు ఉందానండి? ఏం ఉద్యోగాలు ఇస్తారండి? వాళ్ళకి ఏం ఉపాధి కార్యక్రమాలు ఇస్తారండి? ఒక్కసారి స్టడీ చేయండి. మిర్యాలగూడల దగ్గర కూడా ఇంటీరియర్ ప్లేస్లో ఒక ఫార్మా కంపెనీ పెట్టారు. దాంట్లో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ ఫార్మా కంపెనీలో పనిచేస్తారు? దొంగ మాటలు, లంగ మాటలు చెప్తావు. చిన్న ధర్నా కార్యక్రమానికి నాంచి అనుమతి ఇవ్వకుండా మీ పార్టీ వాళ్ళే, మీ ఎమ్మెల్యేలే వార్నింగ్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పని ఇవాళ పర్మిషన్ అనుమతి ఇవ్వకుండా ఉంటారా? మీరు ఏ రకంగా ధర్నాలు చేశారో, ఎన్ని వేదికలు పెట్టారో, ఎన్ని పాదయాత్రలు చేశారో, ఎంత స్వేచ్ఛగా కేసీఆర్ గారి పరిపాలనలో తిరిగారో, ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఈ రకమైన ఆకృత్యాలకు పాల్పడలే. ఎక్కడ మంత్రుల ప్రోగ్రాం ఉన్నా, ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ హౌస్ అరెస్టులు చేయడం, వార్నింగ్లు ఇవ్వడం, ఇది దుర్మార్గ పాలన. ఏమన్నావు? ధర్నా చౌకులు ఇస్తాం, ప్రజాపాలన తీసుకొస్తాం, ప్రజాస్వామ్యయుతంగా నడుపుతాం,
బ్రహ్మాండంగా 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు పరుస్తాం. ఓ ఊకదంపుడు ప్రజాస్వామ్య విధానాలు దొరల గడిలు బద్దలైనాయి, ఇనుప కంచెలు బద్దలైనాయి. ఇవాళ ప్రభుత్వం కట్టించిన భవనాన్ని వదిలేసి నీ సొంత ఇంట్లో ఇనుప కంచెలు పెట్టుకొని దుర్భేద్యమైన కోట పెట్టుకొని నీ ఇంట్లో ఎంతమంది సాధారణ ప్రజలు కలుస్తున్నారు? నువ్వు అన్న ప్రజాప్రభావం ఇవాళ ఎన్నిసార్లు పోయినావు? ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నావు? ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత నీకు ఎక్కడుందని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 6 గ్యారెంటీలు అమలు పరచక నువ్వు ఆగమ్య గోచరంలో పడిపోయి వేగవంతంగా నిధులను సమకూర్చుకునే పనిలో పడిపోయి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని కావాలని కుట్రదారులను పేర్కొంటూ అనేక కమిషన్లు వేసి విచారణలు చేసి వీలైనంత తొందరగా జైల్లో పంపించాలనేది నువ్వు చేస్తున్నది కుట్రనా? 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు పరుస్తామన్న రేవంత్ రెడ్డి 9 నెలలు 10 నెలలైనా 11 నెలలైనా జాడలేవేంటని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది కుట్రనా? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల ఆగ్రహవేశాలు ఉన్నాయి. అందుకనే నువ్వు ధర్నాలకి ఇవాళ కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు. అందుకనే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా మేము ఆగేది లేదు. నీ కేసులకు భయపడలేదు, నీ అరెస్టులకు భయపడలేదు. ఇవాళ కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగానే అనుమతులు తీసుకొని నీ భరతం ప్రజల్ని అప్రమత్తం చేస్తాం. ఆవేశానికి ఆవేదన గురవుతున్న ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.